తల్లిపాలు తాగి తల్లి రొమ్మునే గుద్దిన చరిత్ర మీది అంటూ తెలుగుదేశం పార్టీ పీవీపై నిందలు వేసిన దయాసాగర్, మధుబాబు, మల్లికార్జునులపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఒక ముఠాగా ఏర్పడి వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకతో చేతులు కలిపి తెలుగుదేశం పార్టీ బలహీనతలను వైసీపీకి చేరవేసి వీపు మీద గుద్ది వెన్నుపోటు పొడిచి విద్రోహ చర్యకు పాల్పడి పార్టీకి తీరని ద్రోహం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. సినిమా ఆపరేటర్ను రాజకీయ నాయకుడిగా చేసి కౌన్సిలర్ చేసిన ఘనత బీవీజై నాగేశ్వర్ రెడ్డికి దక్కిందని చరిత్ర మరవకు మధుబాబు అంటూ హెచ్చరించారు. పార్టీని అడ్డం పెట్టుకుని ప్రజలకు కుచ్చుటోపి పెట్టి నీతిమంతుడిగా తిరుగుతున్న నీకు త్వరలోనే తగిన గుణపాఠం చెప్తామన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారంతా బయటికి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. 10 నుంచి నిన్నటి వరకు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ కార్యాచరణతో గానీ తెలుగుదేశం పార్టీతో గానీ ఎటువంటి సంబంధాలు లేవు. ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించుకోకుండా నిన్న అవాకులు చవాకులు వెళుతూ పోతూ 4 రాళ్లు వేసుకోవడం సరైనది కాదు. ఒక విషయము, మధుబాబు అనేటువంటి వ్యక్తి, మల్లికార్జున అనేటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే వాళ్ళకి ఎటువంటి రాజకీయ నేపథ్యము లేదు. వాళ్ళ రాజకీయ కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరో వాళ్ళ వార్డులో కూడా సరిగ్గా తెలియనటువంటి కాలంలో నాగేశ్వర రెడ్డి గారు యువకులు వీళ్ళు ప్రజాసేవ వీళ్ళతో చేయించాలి అని సంకల్పించి ఆనాడు సీనియర్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా సీనియర్లు కాదని వీళ్ళకి టికెట్ ఇచ్చి కౌన్సిలర్గా గెలిపించడం జరిగింది. ఆ విషయం వాళ్ళు మర్చిపోయారు. ఆ తర్వాత 2019లో కూడా ఈ వ్యక్తులకే మళ్ళీ టికెట్లు ఇచ్చి పోటీలో నిలబడడం జరిగింది. ఎందుకయ్యా? మీ మీద ప్రేమ లేకనా, అభిమానం లేకనా, గౌరవం లేకనా 2 సార్లు మున్సిపల్ కౌన్సిలర్ టికెట్లు ఇచ్చింది. ఈ రోజు మాకు అవమానాలు జరిగింది, అవమానం భరించలేక మేము పోతున్నామని దానికి సమాధానం మీరే చెప్పాలి. సూటి ప్రశ్న అడుగుతున్నాం. నిన్న మొన్నటి వరకు మధుబాబు, కోరిచెట్టి మధుబాబు, మాజీ కౌన్సిలర్ మధుబాబు అని చెప్పుకునేవాడు. ఈరోజు మాల మధుబాబు అని చెప్పుకుంటున్నాడు. అంటే కులం కార్డు బయటికి తీస్తున్నావా? ఏ సానుభూతి కోసం ఈ పని చేస్తున్నారా మీరు? మేము ఎప్పుడు కూడా కులాన్ని, వర్గాన్ని తెలుగుదేశం పార్టీ చూడదు, ఆ విధంగా భావించదు. మాకు పనిచేసే కార్యకర్త, నిబద్ధత కలిగినటువంటి వాడు, ప్రజాసేవ చేయగలిగిన వాళ్ళని మేము పార్టీలో తీసుకుంటాం, పనిచేయిస్తాం. తెలుగుదేశం పార్టీ కుటుంబం. ఇందులో వీడు ఎక్కువ, ఒకడు తక్కువ, ఒకడు భుజాల మీద ఎక్కుతాడు అనేది ఉండదు. అవమానం అంటే మేము వీళ్ళని ముద్దు పెట్టుకోవాలన్నా, ముద్రాడాలన్నా, ముచ్చట్లు చెప్పాలన్నా, భుజాల మీద పోయాలన్నా? ఈరోజు ఒక రాక్షసునితో యుద్ధం చేసి అధికారాన్ని తీసుకున్నాం. ఈ అధికారం వచ్చిన తర్వాత ఇది ఫలించాలా, దీన్ని ఫలవంతం చేసుకోవాలా, అభివృద్ధి చేసుకోవాలా అనే దృష్టితో ఎమ్మెల్యే గారు ఆయన పనులు ఆయన నిమగ్నమై ఉన్నారు. మరి మీకేం కావాలి? మీకేం రాలేదు. దానికి మనం ఒకసారి వెనక్కిపోతాం. 2024 మే 1, మే 7 వరకు మీ ఫోన్లు స్విచ్ ఆఫ్. తెలుగుదేశం పార్టీ మిగులు పట్టణంలో విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహిస్తూ ఉంది. ఓ పక్క మహిళలు, ఓ పక్క యువత, ఓ పక్క పట్టణ కమిటీ, ఓవైపు నాగేశ్వర రెడ్డి గారు తల మునుకలే ప్రచారంలో ఉంటే మీ ముఠ ఎక్కడుంది? ఫోన్ స్విచ్ ఆఫ్. మీ వార్డులోకి వస్తే కూడా మధుబాబు, నీ వార్డుకు వస్తే నువ్వు ఆబ్సెంట్. ఆ రోజు నువ్వేమి, నీ సమాధానం ఏమిటి? ఎవరో చనిపోయారు సోలాపూర్, సాయంత్రానికి 8 కనపడతాడు. అంతకంటే ముందు ఏంటంటే ఆ 1 నుంచి 7వ తారీఖులో జరిగింది ఏమిటంటే, ఇది 2021-22 నాటికే తెలుగుదేశం పార్టీలో ఈ వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడ్డారు. గ్రూప్ రాజకీయాలు ప్రారంభించారు. దాని పర్యవసానం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో లుకలుకలు తీసుకొచ్చి మంచి వాతావరణాన్ని చెడగొట్టే తలంపు చేసి చెడగొట్టే ప్రయత్నం చేసిన వ్యక్తులు వీళ్ళు. ఈ ముఠ వైసీపీ తలుపులు తగ్గింది నిజం. ఈరోజు నువ్వు సాక్ష్యాలు చూపించు అని అంటే నాగేశ్వర రెడ్డి 150 లక్షలు తీసుకున్నాడు, చూపిస్తాడా అని. నీ స్థాయి ఎంత, నువ్వెంత? మధు, నోరు సంభాళించుకొని మాట్లాడాలి. నాగేశ్వర రెడ్డి గారిని అన్నటువంటి స్తోమత, స్థాయి నీకు లేదు. ఈరోజు మేము చెప్తున్నా ఖచ్చితంగా, నువ్వు ఎవరినైతే టచ్ చేసినావో, ఎవరితోనైతే నువ్వు బేరసారాలు పెట్టారో ఆ వ్యక్తుల నుండే మాకు సమాధానం వచ్చింది. అయినా మేము ఏనాడు మిమ్మల్ని నిందించలేదు, మిమ్మల్ని ప్రశ్నించలేదు, మిమ్మల్ని మందలించలేదు. కారణం తప్పులు సహజం, మారుతారని చెప్పి 1 సంవత్సర కాలంగా మీకు దూరంగా ఉండడం జరిగింది. మీరు మారుతారో పరివర్తన వస్తుందని చూశాం.
రాకపోగా ఇంకా నువ్వు చెడగొ ఉండకూడదు, మాకు అవసరమో లేదు. బుట్టా రేణుకమ్మ గారితో టైఅప్ అయింది నిజమో? మీరు అంతకు ముందు స్వయంగా మేమే ఐపాక్ టీం సభ్యుల చేత చట్టపట్టలు వేసుకొని టూర్లు పోయినారు, విందులు వినోదాలు చేసినారు. దానికి సమాధానం చెప్తావా? ఆ రోజు మేము అడిగాం, ఏమయ్యా ఇది పరిస్థితి అంటే ఆయన మాకు వ్యక్తిగత ఫ్రెండ్ అంటే టూర్లో పోయి 1,00,000 మాట్లాడుకుంటాం. పార్టీ గురించి నువ్వు ఎన్నో లీకులు ఇచ్చినావు, మా బలహీనతలు ఎన్నో ప్రత్యర్థికి మీరు చెప్పడం జరిగింది, అయినా భరించాం. ఆ రోజు 24/2013 అది కీలకమైన రోజు, అది సావో రేవో తేల్చుకున్న రోజు. మా అభ్యర్థి జయనాగేశ్వర రెడ్డి గారు రాజకీయంగా నిలబడమా పడడమా అనేటువంటి ఉత్కంఠ టెన్షన్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో నేరు మా వీపును గుద్దారు, వెన్నుపోటు పొడిచారు, విద్రోహ చర్యకు పాల్పడినారు. ఇది వాస్తవం. రా బహిరంగ డిబేట్కి రా, నేను మాట్లాడతా. అయితే వ్యక్తిగత లోతులకు పోయి మీ వ్యక్తిగతాన్ని విమర్శించే కుసంస్కారం నేను కాదు, మీరు మాట్లాడవచ్చు. అయితే 2019 ఎలక్షన్లోన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించబోవడానికి కారణం ప్రత్యేకంగా ఏం లేదు. ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి సంబంధించినటువంటిది లోకల్ పార్టీలో గెలుస్తారు. అయినా మేము పణంగా పెట్టి మా సోదరులు టికెట్ పొందిన వాళ్ళు హోరాహోరి పోరాడు చేసి స్వల్ప మెజారిటీలతో ఓడిపోవడం జరిగింది. అయితే ఆ రోజు నామినేషన్ ఉపసంహరించారు, నామినేషన్ కొనేసినారు, ఏకగ్రీవం చేసుకునే పరిస్థితుల్లో మీకు తెలీదా? ఆ పరిస్థితుల్లో మనం చైర్మన్ అభ్యర్థిని నిర్ణయిస్తామా, ప్రకటిస్తామా? తెలియలేనమాట. అది పార్టీ విధి విధానాలకు సంబంధించింది. నువ్వు ప్రశ్నించే స్థాయి నీది కాదు, అది నీకు చెప్పాల్సిన అవసరం పార్టీకి లేదు. అయితే ఈరోజు మేము ఏం చెప్తున్నామంటే మా పాటలో ఇంకా ఎందరో వస్తారని. రైతు పంట పండించినాక తూర్పు ఎత్తుతాడు, తాళ్ళు పోతాయివయ్యా, రైతు బాధపడు. తెలుగుదేశం పార్టీ అంతే, మా జెండాలో మా ఖండంలో నూలు పోగు రాలదు. మీలాంటి వాళ్ళు 10 మంది పోయినా 100 మంది పోయినా తెలుగుదేశం పార్టీ ఒక ఫ్యాక్టరీ, ఒక పరిశ్రమ, 100,000 కార్యకర్తలు నాయకులు తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ప్రోడక్ట్, అంతకుముందు కేసీఆర్ మా ప్రోడక్ట్. ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది మంత్రి పదవులను పెంచుకోవడంతో కూడా తెలుగుదేశం ప్రోడక్టే. మరి ఇతర ప్రోడక్ట్లు మా పార్టీలో ఉన్నారా? 1-2. కాబట్టి నేను మిత్రులకి ఒక విజ్ఞప్తి ఏంటంటే, బిగ్ షాక్ తెలుగుదేశం పార్టీకి. షాకు లేదు, బొంగ లేదు. ఏడదే ఓ అనామకులు 10 ఏళ్ళైంది వాడు పార్టీలోకి వచ్చి మీకు గౌరవం ఇచ్చాం, మేము అభిమానం ఇచ్చాం, మేము పదవులు ఇచ్చాం. కానీ మీరు ఎదల మీద గుద్దారు, కానీ మాకేం బాధ లేదు. అయితే మీరు పోండి, మీకు నచ్చిన పార్టీ మీరు ఉండండి, రాజకీయం చేసుకోండి. కానీ మా నాయకుడిని కానీ పార్టీని కానీ దిగజారి మాట్లాడితే ఏం పీకలేరనే అభిప్రాయం మీకుంటే తప్పు. దానికి మూలం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు అధికారంలో ఉన్నాం, ఏమన్నా చేయగలం, కానీ చేయం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సంస్కారవంతమైనది, క్రమశిక్షణ కలిగినటువంటిది. దాడులకు, ప్రతి దాడులకు, కక్షలకు దిగే తెలుగుదేశం పార్టీ నైజం కాదు. అది చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పలేదు. అయితే ఇక్కడ మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తామంటే మేము చంద్రబాబు నాయుడు అంత మంచివాళ్ళం కాదు, నాగేశ్వర రెడ్డి అంత మంచివాళ్ళం మేమైతే కాదు. ఎందుకంటే ఓరుస్తాం, సహనం పడదాం, కానీ పదే ఇదే విధంగా ప్రవర్తిస్తామంటే మటుకు మంచిది కాదని ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాం. ఇంకా పోయేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన 29వ వార్డు మాజీ కౌన్సిలర్ మధుబాబు గారు, ఆయన ప్రస్థానం మొదటగా ఎక్కడ ప్రస్థానం స్టార్ట్ అయిందో నేను చెప్తాను మొదటగా. ఎందుకంటే మేము కలిసి పనిచేసినాం కాబట్టి కౌన్సిల్లో, ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఒక సినిమా టాకీస్లో రీళ్లు తిప్పుకొని బతికే మధుబాబు, ఒకప్పుడు రీల్ తిప్పుకొని బతికే మధుబాబు 2014 కౌన్సిలర్ ఎలక్షన్స్లో జయనాగేశ్వర రెడ్డి గారు యువకుడిని పిలిపించి ఆ రోజు యువతకి చోటు ఇవ్వాలని చెప్పి ఆ రోజు నేను, కలీముల్లా, తర్వాత దయాసాగర్, మధుబాబు, మళ్ళీ ఇలాంటి వాళ్ళందరికీ ఆ రోజు తెలుగుదేశం పార్టీలో యువతకి అవకాశం ఇవ్వాలని ఒకే ఒక ఉద్దేశంతో, వాళ్ళని పైకి తేవాలనే ఉద్దేశంతో ఆ రోజు జయనాగేశ్వర రెడ్డి గారు మాకు సీట్లు కేటాయించడం జరిగింది. మేము ఆ రోజు జయనాగేశ్వర రెడ్డి గారి చలవ వల్ల, తెలుగుదేశం పార్టీ చలవ వల్ల సాధారణ కార్యకర్తలుగా ఉన్న మేము ఆ రోజు ఈరోజు
తెలుగుదేశం పార్టీ లీడర్లుగా ఈరోజు పట్టణంలో కానీ తర్వాత నియోజకవర్గంలో కానీ ఒక పేరు పొందుతున్నామంటే అది కేవలం జయనాగేశ్వర రెడ్డి గారు మాకు పెట్టిన భిక్ష. ఆ భిక్షను మర్చిపోయి ఈరోజు నువ్వు తెలుగుదేశం పార్టీ మీద, జయనాగేశ్వర రెడ్డి గారి మీద, మధుబాబు గారు మీరు అవాకులు చవాకులు పేరుతుంటే అసలు దయ్యాలు వేదాలు వెలుస్తున్నట్లు ఉంది మధుబాబు గారు. అలాగే మీరు 2014లో కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మీరు చేసిన అరాచకాలు అన్ని కాదు, వాటిలో చంద్రన్న బీమా పేరుతో ఒక ముసలామా చనిపోతే ఆ డబ్బులు వస్తే ఆ డబ్బులు కూడా నువ్వు క్యాష్ చేసుకొని 2 లక్షల రూపాయలు నీ ఖాతాలో డ్రా చేసుకొని మోసం చేసింది నువ్వు కదా. ఆ రోజు మధుబాబుని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అలాగే పొదుపు గ్రూపులో 3 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని ఆ రోజు 3 లక్షల రూపాయలు ఎగరగొట్టడం నువ్వు కాదా అని నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు. ఇలా ఎన్నో ఉన్నాయి చెప్పడానికి. నువ్వు జయనాగేశ్వర రెడ్డి గారు డబ్బులు తీసుకున్నారని ఆయన మీద అపవాదం చేస్తావా? నీవెంత, నీ బతుకెంత మధుబాబు? ఈ రోజు కౌన్సిలర్ గా నీకు అవకాశం ఇచ్చి ఒక నాయకుని చేస్తే ఈ రోజు నువ్వు సార్ మీద అబంధాలు ఇస్తావా? జాగ్రత్త, నోరదుపులో పెట్టుకో. నువ్వు పార్టీ మారొచ్చు, కానీ మిమ్మల్ని ఎప్పుడో మర్చిపోయినాం. ఒక సంవత్సరం కిందే మిమ్మల్ని మర్చిపోయినాం తెలుగుదేశం పార్టీ. కాబట్టి జయనాగేశ్వర రెడ్డి గారి గురించి మాట్లాడితే మాత్రం బాగుండదని ఈరోజు మీకు పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, నిన్న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినటువంటి మాజీ కౌన్సిలర్ 29వ వార్డు మాజీ కౌన్సిలర్ మధుబాబు గారికి ఏవోవో నోటికొచ్చినట్లు నిన్న ఎమ్మెల్యే గారి పైన, అలాగే మా పార్టీకి పని చేసినటువంటి శ్రేయభిలాషి, ఎంతో కష్టపడి పార్టీకి అధికారంలో తీసుకురావాలి, ఎమ్మెల్యే గారికి గెలిపించాలి, ఎమ్మిగనూరు నియోజకవర్గానికి అభివృద్ధి ప్రదంలో నడపాలి అని ఎంతో తపనతో పనిచేసినటువంటి అప్నా బజార్ శేఖర్ అన్నను కూడా టార్గెట్ గా మాట్లాడినావు మధుబాబు. నీ రాజకీయ ప్రస్థానం, నీకు రాజకీయ భిక్ష పెట్టి నీకు రాజకీయంగా ఒక ఎమ్మిగనూరులో మధుబాబు అంటే ఎవరు అనేది ఒక గుర్తింపు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బివి జయనాగేశ్వర రెడ్డి గారి కుటుంబం అని నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు. గతంలో 2021 ఎలక్షన్ లో చైర్మన్ అభ్యర్థి ప్రకటించలేదని నువ్వేదో వాదాలు చేసినావు, మాట్లాడినావు. నువ్వు ఆ రోజు నీవు కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడినప్పుడు అందరికీ తెలుసు, నీతో పాటు మాకు కూడా టికెట్ ఇచ్చారు జయనాగేశ్వర రెడ్డి గారు, 34 మంది మేము నిలబడినాము. నీతో పాటు నీవు నష్టపోయినావు, నేనేనో ఆర్థికంగా నష్టపోయినానంటున్నావు. నీవు ఒక్కడు కాదు నష్టపోయినది, ఎమ్మెల్యే గారు కూడా 2019లో ఓడిపోవడం, ఆయన కూడా నష్టపోవడము, 2021లో మనం కూడా ఓడిపోయినాము, మేము కూడా నష్టపోయినాము. నీ ఒక్కడేమో నష్టపోయినావు మాదిరిగా నువ్వేమో పెద్దగా ఆవాకు చవకలు మాట్లాడుతున్నావు. చైర్మన్ అభ్యర్థి ప్రకటించకపోవడం మరి ఆ రోజు నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఎందుకు నామినేషన్ వేసావు అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు నీకు నా చైర్మన్ అభ్యర్థి మీరు ప్రకటించలేదు, నేను నిలబడలేను, వెనక్కి తిరగొచ్చు కదా. ఈ రోజు ఏం మాట్లాడాము? 2021 నుంచి ఈ రోజు వరకు నువ్వు ఉండడం తెలుగుదేశం పార్టీలోనా? నువ్వు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నో 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 నువ్వు బాగుపడినావు. నువ్వు ఎంతో మంది నీ నుంచి మోసపోయినారు, ఎంతో మంది నీ నుంచి ఇబ్బంది పడినారు. అయినా ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చినా కూడా మావాడు మధుబాబు మనవాడు అని నీకు ఎన్నో సార్లు నీకు పిలిచి కూడా చెప్పి నీకు దండించినారు, నీకు వెనకేసుకొచ్చినారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినటువంటి మాటలను ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద నిందలేస్తున్నావు. 10 సంవత్సరాలు నువ్వు సేవ చేసినానంటున్నావు. నువ్వు 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సేవ చేయలే. తెలుగుదేశం పార్టీ నీకు 10 సంవత్సరాలు మోసింది. తెలుగుదేశం పార్టీ నీకు 10 సంవత్సరాలు నీకు బాగు చేసుకోవడానికి అవకాశం ఇస్తే ఈ రోజు నువ్వు మోసపూరిత మాటలు మాట్లాడుతున్నావు. కానీ పార్టీ నువ్వు మారాలనుకున్నావు, నువ్వు మారిపో. నీలాంటి వాళ్ళు ఎంతో మంది, తెలుగుదేశం పార్టీ ఒక సముద్రం, ఆ సముద్రంలో చుక్క నీళ్లు కడవ నీళ్లు పోతే సముద్రం ఏమి తగ్గదు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక సముద్రంలో ఒక ఉప్పెన లాంటిది. ఎందరో పోతుంటారు, ఎందరో వస్తుంటారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ గెలిచింది అంటే జయనాగేశ్వర రెడ్డి గారి కృషి, ఆయన వెనక ఉన్నటువంటి శేఖరన్న గారి కృషి, మనమందరి కృషి, మేమందరి కృషి వల్ల తెలుగుదేశం పార్టీ గెలిచింది. నువ్వేం సేవ చేసినాను, నేను ఎంతో కష్టపడినావు, నువ్వు ఏం సేవ చేసినావు, నువ్వేం కష్టపడినావు, నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నావు జనాలకి అందరికీ తెలిసిందే. ఊర్లో కూడా కోడై కూస్తున్నారు, అలా చేసినాడంటప్ప, అందుకే దూరం పెట్టినారంటప్ప అని. నిజం నిప్పు లాంటిది, ఎప్పుడు కూడా అది ఖచ్చితంగా ఉప్పినలాగా నిప్పు పెరుగుతుంది కానీ బయటపడుతుంది. నువ్వు ఎంతగా కూడా ఏదైనా ఎంత దాచుకొని నువ్వు చేయాలనుకుంటే అది దాగదు. నువ్వు చేసిన తప్పులు నువ్వు ఒప్పుకొని నీవు ఏదైనా ఉంటే రా, తెలుగుదేశం పార్టీలో మళ్ళా నువ్వు ఉండాలనుకుంటే పెద్దలున్నారు, సీనియర్లు ఉన్నారు, నీకు మళ్ళా అవకాశం ఇచ్చేవాళ్ళు. నువ్వు రచ్చ చేసుకోవడానికి, ఇవన్నీ నువ్వు మాట్లాడడానికి, ఎలాంటి నిందలను వేయడానికి
బివి మోహన్ రెడ్డి కుటుంబంపై నువ్వు ఎటువంటి నిందలు చేసినా మేము సహించము. నీకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నీకు రాజకీయ జన్మ ఇచ్చిన నాయకుడు జయనాగేశ్వర రెడ్డి, నీకు రాజకీయ ఓనామాలు నేర్పించిన ఉపాధ్యక్షుడు కూడా నీకు నేర్పించినటువంటి నాయకుడు జయనాగేశ్వర రెడ్డి గారని ఈ సభాముఖంగా తెలుపుతూ నా పేరు ముల్లా కలీముల్లా, 16వ వార్డు మాజీ కౌన్సిలర్, పట్టణ ఉపాధ్యక్షుడు. మాజీ కౌన్సిలర్ కోరిశెట్టి మధు గారు, కనిక మల్లికార్జున గారు పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తాము అని చెప్పడంలో వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళకి రైట్ ఉంది. కానీ ఎందుకు చెప్పినారు, పోతూ పోతూ పార్టీ మీద ఎటువంటి అవాకులు చవాకులు పెంచినారు అనే అంశానికి బాధకు గురి చేస్తున్నందుకే మేము మీకు ఈ విధంగా కౌంటర్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. బలమైన అంశం ఏమంటే 2024లో జరిగిన ఎలక్షన్స్లో ఇదే మధుబాబు గారు నా కష్టం వలన 850 ఓట్లు బివి జయనాగేశ్వర రెడ్డి గారికి వచ్చినాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మీరొక్కరు కష్టపడిన వల్ల 850 ఓట్లు వచ్చినాయన్న అని చెప్పేసి నేను ఆయన్ని ప్రశ్నించదలుచుకున్నా. ఎందుకు ప్రశ్నించదలుచుకున్నా అంటే, సరే మీకు అంత చరిస్మా ఉంటే 2019 ఎలక్షన్స్లో కూడా నీ భార్యకి టికెట్ ఇవ్వడం జరిగింది 21. మరి అప్పుడు నువ్వు గెలిచాలి కదా, నీకు చరిస్మా ఉండి 850 ఓట్లు తెప్పించినటువంటి వ్యక్తి నువ్వు ఖచ్చితంగా గెలిచాలి కదా. కాబట్టి ఇట్లా అర్థం పర్థం లేని మాటలు వాపును చూసుకొని గెలుపనేటువంటి ఆలోచనలు మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్న మా మిత్రులు. పాత్రికేయ మిత్రులు అడిగిన సమాధానం ప్రశ్నకి, మీరు డబ్బులు తీసుకుని వైసీపీలోకి పోవాలనుకున్న బేరసారాలు నిజమా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకి సమాధానము, మీరు అట్లాంటి బేరసారాలు ఆడింటే అవును లేదా అటువంటి ఆలోచన చేయలేదని ముక్కు సూటికి మాట్లాడారు. అంతేకాకుండా డొంక తిరిగి సమాధానాలు మా గౌరవ ఎమ్మెల్యే గారు పివి జయనాగేశ్వర రెడ్డి గారు గతంలో చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకుండా 1.5 కోటి తీసుకునింది నిజం కాదా అంటే, ఇవన్నీ అధిక ప్రసంగం మాటలు మానుకోవాలని చెప్పేసి మా మిత్రుడికి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మా మధ్య సోదరభావం చాలా ఎక్కువ, కానీ అనవసర విషయాలు మాట్లాడిన దానికి స్పందించక తప్పడం లేదు. అంతేకాకుండా ఇప్పుడు ఇంకో ప్రధానమైనటువంటి అంశం, చాలా మంది చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అంటే బివి జయనాగేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే షాడో ఎమ్మెల్యే మన భాస్కర్ల చంద్రశేఖర్ అలియాస్ అప్నా బజార్ శేఖర్ అని చెప్పేసి మీకు ఒక్కటే ముక్కుసూటిగా ఈ రోజుతో సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడ ఎమ్మెల్యే గారి ప్రమేయం లేకుండా శివుడు ఆజ్ఞ లేదే సీమైనా పుట్టదని ఎట్లంటారో, జయనాగేశ్వర రెడ్డి గారి కనుసన్నల్లో ఏది జరగడం లేదు. కానీ మీకు స్పష్టంగా ఈరోజు షాడో ఎమ్మెల్యే అని రకరకాలుగా ఓడై కూస్తున్నటువంటి దానిలో జయనాగేశ్వర రెడ్డి గారు ఒక వారంలో 3 రోజులు లేదా 4 రోజులు నిధుల కోసం నియోజకవర్గంలో నిధుల కోసం అని చెప్పేసి విజయవాడని రాష్ట్రానిక పగలనక మిగిలిన 3 రోజులు ప్రజా సమస్యలని పార్టీ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఆయన ప్రజల్లో తిరుగుతూ ఉంటే, సమయం దొరికినప్పుడు అందుబాటులో లేకున్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే అన్న మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా. కాబట్టి శేఖరన్న గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తెస్తే వాటిని సానుకూలంగా ఎక్కడ కుంటు పడుకోకున్నట్ల ఈరోజు ఇటు నిధుల పట్ల కానీ అభివృద్ధి పట్ల కానీ లేకుంటే ప్రజలకు సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ శేఖరన్న ద్వారా జరుగుతూ ఉన్నాయని తెలుపుతుంది. కాదు, భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి మీరు మానుకోవాలా. ఎందుకంటే పత్రికల్లో లేదంటే యూట్యూబ్ ఛానల్స్ కూడా టీడీపీకి ఒక పెద్ద షాక్ అని చెప్పేసి రాశారు. టీడీపీకి పెద్ద షాక్ కాదు, మీరు చేసినటువంటి చిన్నా చితక పనులు చాలా చిన్న సామాన్యులైనటువంటి వాళ్ళ మీద చాలా అభండాలు, చాలా రకాలైనటువంటి మోసాలు కూడా ఉన్నాయి. మేము మా దగ్గర వాటిని ప్రస్తావిస్తే కూడా మేము చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి మా దాంట్లో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్పుకోవడానికి మాకు సిగ్గుచేటు. కాబట్టి బయట పోయినందుకు ఎవరైతే వాళ్ళని చేర్చుకుంటారో వాళ్ళకి పెద్ద షాక్ తప్ప మాకు కాదని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ నా పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మాజీ కౌన్సిలర్ మధుబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా మల్లికార్జున గారు కూడా నిన్న రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ పైన, ఎమ్మెల్యేల పైన,
మరి ఏవో అవాకులు చవాకులు పేలుస్తూ ఈరోజు ఆయన చెప్పడం జరిగింది. దానికి బదులుగా మరి గతంలో 2019 కూడా కౌన్సిలర్గా గెలిచడం జరిగింది, కౌన్సిలర్గా కూడా పోటీ చేయడం జరిగింది. దానికి కూడా ఆయన ఓడిపోవడం కారణం అంటే దాని వ్యక్తిగత కారణాల వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రోజు సమాజంలో కూడా ఎంతో మందికి ఇబ్బందులు గురి చేస్తూ ఆయన ఎందరో దగ్గర అప్పులు చేస్తూ వారిని కూడా బెదిరించడం కూడా జరిగింది. మరి ఆయన అదేవిధంగా పార్టీని అడ్డం పెట్టుకొని కూడా వారికి కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తూ చాలా మంది దాదాపు మహిళలను కూడా ఇబ్బంది కలిగించడం కూడా జరిగింది. మరి ఈ రోజు ఆయన ఏదో పార్టీ మీద అందరి మీద అవాకులు చవాకులు పెంచడం సరైన పద్ధతి కాదు. మరి రాబో రోజుల్లో కూడా చాలా మంది అందరూ కూడా ఎంతో మంది బాధితులు కూడా ముందుకు వచ్చే సూచనలు కూడా చాలా మంది కనిపిస్తున్నాయి. రేపు రాబో రోజుల్లో కూడా నీకు కూడా చాలా గడ్డుకాలం కూడా ఉంటుందని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటున్నాం. నిన్నటి రోజున మాజీ కౌన్సిలర్ మధుబాబు మరియు మల్లికార్జున మరియు వాళ్ళ అమ్మ కనికే లక్ష్మి గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నామని చెప్పి వీడియో ద్వారా చూసాము. ఏదో వాళ్ళు పోతే మాకు టీడీపీకి షాక్ అని కొన్ని పత్రికలు కూడా రాశాయి. వాళ్ళు పోవడం వల్ల మా టీడీపీకి ఎటువంటి షాక్ లేదు. ఎందుకంటే 1 సంవత్సరం కిందే వీళ్ళకందరికీ మా జయనాగేశ్వర రెడ్డి గారు షాక్ ఇచ్చారు. ఆ షాక్ని కోలుకోలేక 1 సంవత్సరం తర్వాత వీళ్ళు మెలుకొని ఇప్పుడేదో మాకు తెలుగుదేశం పార్టీకి షాక్ అని చెప్పుకుంటే చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే వీళ్ళ చేసిన అరాచకాలు మళ్ళీ గురించి చెప్పాను కానీ మధుబాబు గురించి అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఈ విషయంలో మధుబాబు ఎన్నో పంచాయతీ విషయాలు అయితేనేమి, లాస్ట్ వికలాంగులు కూడా వీళ్ళు వదిలేన డబ్బుల విషయాల్లో ఒక విషయంలో మన ఆస్పిరి మండలంలో 4 లక్షల రూపాయలు పంచాయతీ చేసి ఆ 4 లక్షల రూపాయలు ఊర్లో విలేజ్ లో ఒక 2 కళ్ళు లేవు ఆమెకి. ఆమె దగ్గర 4 లక్షల రూపాయలు పంచాయతీ చేసి ఈయన డ్రా చేసుకుని తర్వాత డిఎస్పీ గారు దీంట్లో ఎంటర్ అయ్యి ఆ విషయంలో తీసుకుని పోయి స్టేషన్ లో కూర్చొని పెడితే 4 లక్షల రూపాయలు కట్టి ఈయన బయటకు వచ్చాడు. అదే విషయం ఇంకో విషయం మన ముత్తూట్ ఫైనాన్స్ లో అది వ్యక్తి ఆయన మేనేజర్ ఆ పంచాయతీ చేశానని చెప్పి వాళ్ళ భార్య దగ్గర 1.5 లక్షలు తీసుకొని ఇప్పటి వరకు ఇడియలే. ఇటువంటి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు అన్ని విధాలుగా పార్టీని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేసుకుని వచ్చారు. కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఏదో పార్టీ పరంగా ఏదైనా పోతే ఇబ్బంది పడతారనే ఆలోచనతో ఈ బాధ్యతలు కూడా బయటికి రాలేదు. కానీ ఇప్పుడు అందరూ బయటకు వచ్చారు. రాబోయే రోజుల్లో కూడా అన్ని బాధ్యతలంతా స్టేషన్ పోతారు. అని ఈ విషయం ఏమో ఆ స్టేషన్ లో తెలుస్తామని చెప్పి బాధ్యతలకి మా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ, ఇంకో విషయం శేఖరణ అనే వ్యక్తి చాలా తెలుగుదేశం పార్టీలో కీలకం, ఇది వాస్తవం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు లేనప్పుడు ఆయన అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకొని ఇప్పుడు కూడా ప్రతి కార్యకర్తను వస్తేనే ఆ పని చేసి పెట్టడం ఆయన బాధ్యతగా చేస్తాడు కూడా. ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన పోతే పార్టీ బాగుపడుతుందనే ఆలోచన ఏదో చెప్పాడు మధు. కానీ మీ అట్లా పోతే పార్టీ బాగుపడుతుంది, కానీ పార్టీకి పని చేసి కష్టపడి చేసే వాళ్ళకి ఎటువంటి పార్టీ ఇబ్బంది లేదు, ఇబ్బంది పడదు కూడా. రాబోయే రోజుల్లో కూడా శేఖరన్న అనే వ్యక్తి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అండదండలు ఉంటాడని కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడితో మీరు బేరాలు చేసినప్పుడు ప్రత్యేక సాక్షి మా వీరేంద్ర అప్పుడు ఆ విషయంలో ముందు ఉండి అన్ని చూశారు మా వీరేంద్ర. ఇంకా దానికి ఇంతకంటే పెద్ద సాక్షి ఏమన్నా కావాలా? నీ చిట్టా బయట పెట్టాలంటే చాలా ఉంది. దయచేసి నీ నోరును హద్దులో పెట్టుకుంటే ఉంటే బాగుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిన్నటి రోజున 29వ వార్డు మాజీ కౌన్సిలర్ మధుబాబు గారు అలాగే మణి గారు రాజీనామా చేయడం జరిగింది టీడీపీ పార్టీకి. ఆయన ఎమ్మెల్యే గారిని ఏమన్నాడంటే, ఎమ్మెల్యే గారి దైవం నేటికంటి ఆంజనేయ స్వామి కాడికి నేను వచ్చి ప్రమాణం చేస్తాను, మీరు వచ్చి ప్రమాణం చేయండి, నేను వైసీపీతో మేము
బేరాలు చేయలేదు పోలేదు అంటున్నాడు. నేనే ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాను. నువ్వు మళ్ళీ ఎక్కడ కలిసినారో ఏమనేది నాకు తెలుసు. నువ్వు ఎమ్మెల్యే అంటే స్థాయి కాదు, నీ స్థాయికి నేను చాలు, ఈడున్న టీడీపీ నాయకులు చాలు నీ స్థాయికి. నువ్వు ఎనీ టైం ఎక్కడని చెప్పండి, రాండి, నేను వస్తా, నేను కన్యాయం చేస్తాను, నేను కూడా ఆయన కొలుస్తాను. నువ్వు వచ్చి ప్రమాణం చేయి, నువ్వు మళ్ళీ నేను వచ్చి ప్రమాణం చేస్తా మీరు బేరాలు చేసినారో లేదనేది. ఎందుకు మారుతున్నావు అసలు ఇవన్నీ? 2019 ఎలక్షన్లో నేను తిరిగినా, 2019లో కూడా తిరిగినాను టీడీపీ పార్టీ నుంచి. అప్పుడు ఎమ్మెల్యే గారు అందరికన్నా మీకు ఇచ్చేంత వాల్యూ ఎవరికి లేదు. నీకు కానీ రంగసం గారిని కలిమల్ల కానీ అందరికి ప్రతి ఒక్కరికి వాల్యూ ఇచ్చినాడు. కానీ మీరేం చేసినారు? ఆ వాల్యూ మీరు పెట్టినారు. అప్పుడు ఇచ్చినప్పుడు పెట్టుకున్నారు, కానీ 2024 ఎందుకు పెట్టుకోలేదు? ఆయన టికెట్ రాదని అంటేనే బీసీలకు వస్తుంది అంటేనే సోమనాథ్ దగ్గర పోయి కూర్చున్న వ్యక్తులు మీరు. మీ అందరికి ఇచ్చినారా లేదా? అది నిజం చెప్పండి. తర్వాత ఆయన టికెట్ వచ్చింటేనే మెల్లకి దొరకడం జరిగిందా లేదా మీ ఎమ్మెల్యే కాడికి? కానీ ఆయన ఒక అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి, ఆయన తెల్ల ఎవరు అనేది ఏమనేది ఆయన దగ్గర కూడా ఉంటారు కదా మనుషులు, ఏమనేది ఇన్ఫర్మ్ ఇచ్చేవారు ఆయనే కాదు. ఎంఏలో చిన్నపిల్లని అడిగే చెప్తారు మీరు ఇక్కడ వెళ్ళారు ఎక్కడ లేదనేది. కొద్దిగా నోరు అదుపులో పెట్టుకొని మాడాల్సిందే కోరుతున్నాను. మీరు ఎక్కడ రాండి, నేనైతే రెడీ సాక్ష్యం. ఇంకోటి, ఈ మధ్యలో నువ్వు నిందలేస్తున్నావు ఒకరి మీద, అప్నా ప్రజశేఖర్ అనే వ్యక్తి మీద. సరే వేస్తున్నావు కదా, ఆయన దగ్గర నువ్వు 25,000 ఇంటి ఖర్చులు కన్నీ ఇచ్చుకున్నావు. అప్పుడు ఇంతవరకు తిరిగి ఇచ్చినావా? లేదు. ఇచ్చినావా? లేదు. మళ్ళీ అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నావు. ఆయననే కదా నువ్వు వేసుకునే సెట్టు ఇప్పుడు తొడుకొని ఒక మీడియా ముందు వచ్చి మాడుతున్నావు. ఆ డబ్బులు కూడా అట్లా వ్యక్తి నువ్వు ఇప్పుడు మాడుతున్నావు. ప్రతి ఒక్క వాటిలో ఎన్ని నేను ఒక కౌన్సిలర్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కౌన్సిలర్ చేసే బీవీ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఏం చేస్తున్నావు? వాటిలో ప్రజల దగ్గర డబ్బులు తినడము. ఇంకోటి ఆయన ఏమంటాడు 800 మెజార్టీ అంటున్నాడు. ఏమంటాడు 800 మెజార్టీ? నాకు అర్థం కాదు. ఆయన చూసి వేసినారు ఓటు. 2024 ఎలక్షన్లో ఎందుకు వేసినారు? చంద్రబాబు నాయుడు పెట్టిన సూపర్ 6 పథకాల గురించి ఒక జెండా, టీడీపీ జెండా ఒకటి, ఒక బీవీ మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎంత అభివృద్ధి చేశాడో ఎందుకు తెలుసు. ఎమ్మెల్యే టౌన్ లో ఇంతవరకు మెజార్టీ ఏ ప్రభుత్వం విరాలో పోటీ చేసినా కూడా రాలే. ఎప్పుడు టీడీపీ మెజార్టీ వస్తుంది అని తెల్ల. ఆయన కొత్తగా ఆయన మేము అప్పటి నుంచి ఏం చేసినాడా? బీవీ మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి అనేది. తర్వాత తన కుమారుడు బీవీ జగన్ ఆర్బినేషన్ చేస్తున్నారు. కానీ వాళ్ళ బ్రాండ్ మీద నీకు ఓట్లు పడుతున్నాయి, కానీ ఈ బ్రాండ్ మీద కాదు. నువ్వు మంచిగా చేసుకుని నీకు పడతాయి. నువ్వు ఏం చేసినావు? సరే ఇప్పుడు నిలబడు, పోటీ చేయి. ఇప్పుడు నిలబడు, ఏ పార్టీలో పోతావు, ఎక్కడ పోతావు, పోయి పోటీ చేయి. నువ్వు గెలిపించుకుంటే అప్పుడు మారదాం. అప్పుడు నువ్వు ఎదురు కూర్చొని మాట్లాడు. ఇప్పుడు నాకు అన్నీ ఓట్లు అప్పుడు ఒప్పుకుంటాం మేము, నీకు పవర్ ఉంది అనేది. కొద్దిగా నోరు అదుపు పెట్టుకొని మాట్లాడుతామని కోరుతున్నాము. బేరాలు అయితే జరిగినాయి, వాళ్ళు అక్కడ ఇంటి పోయి జరిగినాయి, పర్సనల్ పోయినారు. అంటే మేము లేము కానీ అక్కడ మాట్లాడితే మేము అందరూ సాక్షులుగా మేము ఉన్నాము. ఇప్పుడు ఉన్నగా సురేష్ కానీ మేము ముందే కౌన్సిలర్స్ ఇషా కానీ అందరూ ఆ స్పాట్లో ఉన్నాం. అందరూ ఆ ప్రాంతంలో మేము ఉన్నప్పుడు అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ దగ్గర పోయి బేరాలని మళ్ళీ మొత్తం తెలుసు. ఇక్కడ మాది ప్రధాన కార్యదర్శి, టౌన్ ప్రధాన కార్యదర్శి మళ్ళీకి చేనేత మళ్ళీ ద్వారానే జరిగింది. ఇవన్నీ ఒకసారి కనుక్కోండి. మళ్ళీ కూడా ఇదే లేదు రాండి అంటే నేను కూడా ప్రమాణం చేస్తాను. కాదంటే ఏ గుడి కంటే ఆ గుడికి టైం రాండి, నేను వచ్చి ప్రమాణం చేస్తాను. ఓకే లక్ష్మి, నేను కూడా 29వ వార్డులోనే ఉంటాను. నేను కూడా నిన్న పోతూ మధుబాబు గారు విమర్శలు చేశారు మన ఎమ్మెల్యే గారి మీద. అయినా నీ గుట్టు నువ్వే తవ్వుకున్నావు మధుబాబు. చాలా ఉన్నాయి గ్రాసకాలన్నీ. మహిళలు వితంతులు పింఛను తిన్నావు, వికలాంగుల డబ్బు తిన్నావు, నువ్వు డోగర మహిళలు డబ్బు తిన్నావు. నీ గుట్టు నువ్వే తవ్వుకున్నావు. ఇన్ని రోజులు ఎమ్మెల్యే గారు గుట్టుగా కడుపులో దాచుకున్న విషయాలని నువ్వే తవ్వుకున్నావు. ఈరోజు టీడీపీకి కాదు షాక్ నీకు ఈరోజు జరుగుతుంది. ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేయడానికి తక్కువ అధికారం లేదు. ఎంత వాడి నువ్వు విమర్శలు చేయడానికి. మండగిరిలోన ఒక మూగ పాప, చౌటి పాప డబ్బు నాయకులు వచ్చిన డబ్బులు కూడా ఈయన అకౌంట్లో నొక్కేశాడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నాననే అధికారంతోనే వాళ్ళ దగ్గర డబ్బు తిన్నాడు. అయినా ఇప్పుడు ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేయడానికి నీకు ఏముంది? నోటికి ఏమొస్తుంది? అసలు నువ్వు తిన్నట్టుగా అన్ని బయటకు వస్తున్నాయి ఈరోజు. జరిగిన మా తెలుగుదేశం మాజీ కౌన్సిలర్ మధుబాబు 3వ వార్డు లక్ష్మీదేవమ్మ వాళ్ళ కొడుకు మల్లికార్జున ప్రధాన కార్యదర్శిగా మా చేనేత వర్గానికి అసలు నేను సిగ్గు చేతి మాట చేనేదానికి. ఎందుకంటే జయనాసిరెడ్డి పిచ్చంతో చేనేత ప్రధాన కార్యదర్శిగా ఆయనకి ఓ పార్టీకే టౌన్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా చేసినాడు. అప్పుడు లేనిది నా 2021లో కౌన్సిలర్ ఎలక్షన్ల వరకు కూడా ఆయన బాగానే ఉన్నాడు. ఎలక్షన్లు అయిన తర్వాత 2024లో మన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆయన ఎలా జరిగిందంటే తన ఏది వైఎస్ఆర్తో బేరాసార్లు అనేది అది మాకు కూడా తెలుసు, కానీ మేము చెప్పలేదు.
మేము కూడా చేనేత వర్గానికి చెందిన వారు మేము కూడా చెప్పలేదు. కానీ 1 సంవత్సరం వరకు జయనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా కూడా ఆయన చెప్పలేదు. మారుతారని మధుబాబు మన మళ్ళీ చేనేత మళ్ళీ చాలా వెయిట్ చేసినాం. నిన్నటి వరకు కూడా మేము వెయిట్ చేసినాం. కానీ నిన్న పొద్దున ఏదో మొన్నటి వరకు బాగా చూసి నిన్న పొద్దున ఏదో మాకు ఏదో జరిగింది. ఏం జరిగింది అసలు? మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? ఎమ్నూరులో ఎవరంటే? ఎమ్నూరు అంటే జయనాథ్ రెడ్డి, ఆయన తర్వాత ఇది మోహన్ రెడ్డి లేకుండా వీళ్ళు అసలు వచ్చినారు ఎప్పుడన్నా? అసలు మోహన్ రెడ్డి అయిన తర్వాత వీళ్ళు పిలుచుకొచ్చింది జయనాథ్ రెడ్డి. జయనాథ్ రెడ్డి ఎంత ఓపిక మీద అందరిని పిలుచుకొచ్చి యూత్ని ఎంత డెవలప్ చేయాలని చేసి ముందుగా ఫస్ట్ కౌన్సిలింగ్ 22 మంది యూత్ని పిలుచుకొచ్చినారు. అప్పుడు లేదు మీకు జయనాథ్ రెడ్డి గురించి ఏదో నిన్ను పోతూ మీరు వెళ్ళండి. ఎవరు వస్తున్నారు? మా పార్టీ నుంచి ఎవరు పోయినా ఏం కాదు. సముద్రం ఇది తెలుగుదేశం పార్టీ 1983లో పెట్టిన పార్టీ. 82లో ఎప్పుడు మన ఎన్టీ రామారావు సాబులు ఇస్తే ఎన్టీ రామారావు అమరైనా కూడా చంద్రబాబు నాయుడు దాన్ని అలాగా తీసుకుని వచ్చి ముందుకు వెళ్తున్నాడు. అలాగే మా ఎమ్నూరులో కూడా ఫస్ట్ తీసుకుని మా నాయన పోయినా కూడా భీమోహన్ రెడ్డి వచ్చినా భీమోహన్ పోయిన తర్వాత జయనాథ్ రెడ్డి కూడా ఈ పార్టీ ముందుకు తీసుకెళ్తారు. 2014 వరకు మమ్మల్ని ఎవరు ఏమి చేయరు. తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉంటే వచ్చిన వాళ్ళు వచ్చినా వెళ్ళండి. అంతేగాని వేరే వేరే మాటలు వేసి ఏదో కళ్ళపుల్లో చెప్పి మాకేమో న్యాయం జరిగింది అని. ఆ రోజు కౌన్సిలర్ ఆయన మీకు ఒకటి చెప్తాను. ఆ రోజు మాకు కూడా కౌన్సిలర్ మా అన్నగారు ఉన్నారు. అప్పుడు మేము అడిగినామా పార్టీ ఏం అధిష్టానం తీసుకుంటుందో అదే నిర్ణయం ఆ రోజు కూడా చెప్పినాడు జయనాథ్ రెడ్డి గారు. అంతే. ధన్యవాదాలు.